భరద్వాజ గారు, హ్మ్. ఈ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత 1 వీక్ నుంచి జరుగుతుంది. హ్మ్. దాంట్లో భాగంగా కాస్త స్వరం పెంచి మాట్లాడుతున్నారు కొంతమంది. ఇప్పుడు 'గాలి వినోద్' అని చెప్పి ఒక ప్రొఫెసర్ మాట్లాడారు. అవును. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అని, లేకపోతే తెలంగాణ ఉమ్మడి క్యాపిటల్ అయిపోయిందని, లేకపోతే చాలా రకాల వాదనలు అవును. తీసుకొచ్చేసి అవును. వెళ్ళిపోండి ఆంధ్ర కానీ మాట్లాడుతున్నారు. అవును. బట్ ఆ ప్రొఫెసర్ కదా, యాజ్ ఏ ప్రొఫెసర్‌గా గవర్నమెంట్‌లో ఒక భాగంలో ఉండి అలా మాట్లాడవచ్చా? లేకపోతే ఏంది ఈ డిస్కషన్ పాయింట్లు? అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో హ్మ్. తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ అవుతుంది అనే ఒక మాట హ్మ్. బలంగా వినిపించింది. హ్మ్. అలా తెలంగాణ సినిమా ఎమర్జ్ కావటం అనేది మంచిదే. హ్మ్. దాన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. అలాగే హైదరాబాద్ అనేది ఒక రకంగా కాస్మోపాలిటన్ సిటీ. హ్మ్. కాబట్టి ఇక్కడ తమిళ, మలయాళ చిత్రాల షూటింగులు కూడా జరుగుతున్నాయి. హిందీ సినిమాల షూటింగులు కూడా జరుగుతున్నాయి. ఆ! అంతే కదా! ఆర్ఎఫ్‌సిలో. అవును. అంతే కదా! అన్ని భాషా చిత్రాల షూటింగులు ఇక్కడ జరుగుతున్నాయి. అవి జరిగితే తప్ప ఇవి వైబుల్‌గా ఉండవు హ్మ్. స్టూడియోస్. హ్మ్. అయితే ఇక్కడ జరుగుతున్నదేంటంటే, ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్న వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే, హ్మ్. తెలంగాణ సినిమా అనే నినాదం ఉద్యమ కాలంలో బలంగా వినిపించింది. కానీ తరువాత ఆ రోజున ఆ నినాదం ఇచ్చిన వాళ్ళెవరూ కూడా ఒక్క సినిమా తీయలా. హ్మ్. ఎన్. శంకర్ కావచ్చు. ఓకే. ఎన్. శంకర్ నాయకత్వంలో అప్పుడు బలంగా ఆ మాట వినిపించింది. ఆ తర్వాత ఆయన ఒక్క సినిమా కూడా తీయలేదు. అలాగే శ్రీధర్ గారు మాట్లాడారు. బి. నరసింహరావు గారు మాట్లాడారు. వీళ్ళు ఎందుకు ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు అనేది ఒక్కసారి వాళ్ళకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. హ్మ్. తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా రెండూ ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉంది. హ్మ్. అలాగే తెలుగు అనే మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు అనే విడిగా ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్ దగ్గరికి వెళ్ళి లింగ్విస్టిక్ కమిటీ దగ్గర వీళ్ళు సబ్మిట్ చేసుకుని హ్మ్. వాళ్ళ నుంచి ఆమోదం పొందిన తర్వాత మాట్లాడాల్సిన విషయం ఇది. ఓకే. ఇలా మాట్లాడటం కాదు చేయవలసింది. ఓకే. నిజంగానే తెలంగాణ తెలుగు విడిగాను, ఆంధ్ర తెలుగు విడిగాను ఉండటం మంచిదే. హ్మ్. ఎందుకంటే 2 ప్రాంతాల్లోనూ పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెడ్రాస్ నుంచి పరిశ్రమ ఇక్కడికి రావడానికి ముందు చాలామంది ముఖ్యమంత్రులు బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే వెంగళరావు వరకు మాట్లాడిన మాటల్లో హ్మ్. మీరు ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళి తమిళనాడుకి ట్యాక్సులు కడుతున్నారు అన్నారు. హ్మ్. సరే ఫర్దర్‌గా ఇక్కడికి వచ్చేసింది ఇండస్ట్రీ. అంటే 30 ఏళ్ళు పట్టింది. పూర్తిగా 90 దశకంలో మాత్రమే ఇక్కడికి పూర్తిగా వచ్చారు. అప్పటి వరకు రాలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కూడా పాత డిమాండే. హ్మ్. ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళి తెలంగాణలో పన్నులు కడుతున్నారు అని. ఓకే. ఆ రోజు అలాగైతే తమిళనాడులో కడుతున్నారు, ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అన్నారు. ఇప్పుడు ఆంధ్ర నుంచి డబ్బులు తీసుకెళ్ళి మీరు తెలంగాణలో పన్నులు కడుతున్నారు అంటున్నారు. హ్మ్. సో అక్కడికి ఇండస్ట్రీ కొంతమేరకు షిఫ్ట్ అవ్వడం మంచిదే. హ్మ్. తద్వారా ఏమవుతుందంటే అక్కడ కూడా కొంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కొంచెం ఆంధ్రాకి అంటే తెలంగాణకి దగ్గరలో అందుబాటులో ఉండేలాగా చూసుకుంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. తద్వారా అక్కడ ఆంధ్ర సినిమా అనేది ఎమర్జ్ అయితే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద ఒక అవార్డు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. అప్పుడు వీళ్ళు గనక ఈ గొడవ చేయకుండా నిజంగానే ఈ ఉద్దేశం ఉంటే ఉద్యమకారులకి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి వెళ్ళి దాన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేయించుకుంటే తెలంగాణ తెలుగు విడిగా, ఆంధ్ర తెలుగు విడిగా చేయించుకుంటే ఈ ఉత్తమ ప్రాంతీయ చిత్రాల కేటగిరీలో ఇచ్చే అవార్డు హ్మ్. ఆంధ్ర తెలుగు సినిమాకు ఒక అవార్డు, తెలంగాణ తెలుగు సినిమాకు ఒక అవార్డు వస్తుంది. ఓకే. దాంతో ఇబ్బంది ఏం లేదు. ఇది కాదు పద్ధతి. ఇలా గొడవ చేయటం కాదు. ఈ ఇన్సిడెంట్ నేపథ్యంగా తీసుకోవటం ఇంకా తప్పు. హ్మ్. ఏది సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యంలో ఈ నినాదం మాట్లాడటం అనేది కేవలం అనవసరమైనటువంటి వివాదాన్ని రెచ్చగొట్టడంగానే చూడాలి. ఓకే. ఇది తప్పు. తెలంగాణ సినిమా అనే నినాదం ఎందుకు ముందుకు సాగలేదు అనేది రివ్యూ చేసుకోవటం అవసరమే. ఓకే. రివ్యూ చేసుకొని దాని మీద నిలబడి పని చేయండి. పనిచేసి ప్రభుత్వంతో మాట్లాడి ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు సంపాదించండి ముందు తెలంగాణ తెలుగుకి. ఓకే. అలాగే ఆంధ్ర తెలుగుకి వాళ్ళు కూడా గుర్తింపు సంపాదించుకుంటారు.
సంపాదించుకుని ఎక్కడ పరిశ్రమ అక్కడ అభివృద్ధి జరగటం మంచిదే. నిజానికి ఆ రోజున ఒక విమర్శ ఉంది ఫ్రమ్ ది బిగినింగ్. ఆ విమర్శ ఏంటంటే తెలుగు కమర్షియల్ హీరోలు అది సిహెచ్ నారాయణరావు దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే చిత్తూరు నాగయ్య గారి రోజుల్లో అక్కడి నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, శోభన్ బాబు ఎవరైనా సరే తెలుగు కమర్షియల్ హీరో ఆయన పోషించే పాత్ర అడ్రస్ తెలంగాణలో లొకేట్ అవటం అనేది ఎప్పుడూ జరగలేదు. మెజారిటీ సినిమాలు ఆంధ్రాలోనే లొకేట్ అయినాయి. ఇది ఒక విమర్శగా ముందుకు వచ్చింది. అందుకని ఉద్యమ కాలంలో వచ్చినటువంటి కొన్ని కమర్షియల్ సినిమాల్లో హీరో అడ్రస్ వరంగల్లో లొకేట్ చేయడం చూసాం మనం. రేసుగుర్రం సినిమాలో హీరో అడ్రస్ అల్లు అర్జునే హీరో, అతను వరంగల్ కుర్రాడిగానే సినిమా నడుస్తుంది. అలాగే లౌక్యం సినిమా కూడా వరంగల్లోనే నడుస్తుంది. వాళ్ళు తెలంగాణ భాష మాట్లాడారా లేదా అనేది వేరే గొడవ. అదే, కానీ హీరో క్యారెక్టర్ని ఇక్కడ లొకేట్ చేయాలి అనే ఒక స్పృహ నడిచింది ఆ టైంలో. కానీ ఆ టైంలో తెలంగాణ సినిమా నినాదంతో మాట్లాడిన వాళ్ళందరూ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏమైపోయారు, ఎందుకు అంతర్ధానం అయిపోయారు? రాచకొండ గుట్టల్లో తెలంగాణ సినిమా కోసం ప్రత్యేకంగా ఫిలిం సిటీ నిర్మిస్తానని ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నాం, అప్పటి టీఆర్ఎస్ నాయకత్వం స్వయంగా కేసీఆర్ గారు అన్న మాట అది. ఆ తర్వాత ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఓకే, తెలంగాణ సినిమాని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఎందుకు కృషి జరగలేదు అనేది వాళ్ళని వాళ్ళు రివ్యూ చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓకే, అది మానేసి అనవసరంగా ఈ నేపథ్యంలో, ఈ సంధ్యా థియేటర్ నేపథ్యంలో ఈ గొడవ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే, పైగా ప్రొఫెసర్ పొజిషన్లో ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఒక ప్రొఫెసర్గా ఆయన ఆలోచించవలసింది ఇది. ఎందుకు తెలంగాణ సినిమాని మనం ఎమర్జీ చేయలేకపోయాము, ఎందుకు తెలంగాణ జీవితాన్ని మనం తెర మీద చెప్పలేకపోతున్నాం? ఇప్పుడు బలగం లాంటి ప్రయత్నాలు జరిగాయి, అప్రిషియేట్ చేశారు కదా అన్ని చోట్ల, అందరూ చూశారు కదా. అది ఇక్కడ మాత్రమే కాదు కదా, అది ఆంధ్రాలో కూడా మంచి రెవెన్యూ వచ్చింది ఆ సినిమాకి. ఓటీటీలో అన్ని చోట్ల వ్యూస్ వచ్చినాయి దానికి. ఆ ప్రయత్నాలు చేయండి, తప్పేం లేదు దానిలో. ఆ ప్రయత్నాలు చేయండి. తెలంగాణ సినిమా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రాయితీలు కోరుకోండి ప్రభుత్వం నుంచి, ముందు యాక్టివేట్ చేయండి దాన్ని. అది మానేసి ఈ అనవసరమైనటువంటి వివాదాలు రేపటం ఓకే తప్పు. దానికి సంబంధించి సదస్సులు నిర్వహించండి. అంటే అకాడమిక్గా మీరు చేయగలిగితే, మీరు ప్రొఫెసర్ అంటున్నారు కాబట్టి అకాడమిక్ లెవెల్లో డిస్కషన్స్ పెట్టండి, గ్రూప్ డిస్కషన్స్ పెట్టండి, పత్రికల్లో వ్యాసాలు రాయండి, తద్వారా చర్చ పెట్టండి సమాజంలో. అది మానేసి ఇలా గొడవ చేయటం అనేది ఖచ్చితంగా తప్పే.